ప్రార్థన గారు. తండ్రి, మరి ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాము. మరి యొక్క వంటగదిని మేము మీ కొరకు ప్రతిష్ఠిస్తూ ఉంటుండగా ఈ వంటగదిని దీవించండి. అనేకులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరముగా ఈ గృహమును మీరు ఇంకను నిలబెట్టురమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆగండి. అరే తీయండిరా అందరూ. చిన్ని అందరు ఉన్నారా? ఓకే, కట్ చేయండి. వెరీ గుడ్. తీయండిరా. క్లాప్స్. వెరీ గుడ్. అట్లా వెళ్ళండి, అటు లోపలికి వెళ్ళండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటున్నాం. తండ్రి, నీ ప్రేమకి వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ గృహములో మీ సన్నిధిగా ఉంచండి. నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాం ప్రభువా. సమాధాన గృహముగా, సంతోష గృహముగా, క్షేమ గృహముగా తండ్రి కుటుంబాన్ని ఆస్వాదించండి. అనేకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా, అనే సమృద్ధి కలిగిన కుటుంబముగా మీరు ప్లాన్ చేయండి. వచ్చిన నీ సేవకులందరిని బట్టి వందనములు. మా ప్రియ కుటుంబస్తులు, బంధువులు, సంఘబిడ్డలు అందరి కొరకే కృతజ్ఞతలు. ఇంతవరకు నేను అద్భుత రీతిగా మీరు జరిగించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభురక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యన సహవాసము, సహాయం సన్నది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును ఉదయని గారి బిడ్డ కుటుంబం తడికిని సదా తోడే నడిపించునుగాక.